హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఎండుమిర్చి చికెన్ ఫ్రై చెప్తానండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి అరోమాతో, మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ చికెన్ ఫ్రై కోసం ముందుగా మనం హాట్ వాటర్లో నేను చెప్పిన మసాలాలన్నీ ఒక్కొక్కటిగా వేసి వాటర్ చల్లారే వరకు నాననివ్వండి. నానిన తర్వాత వాటర్ చల్లారిపోయిన తర్వాత ఆ వాటర్తోనే మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ తీసుకుని దానిలో సాల్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మ చెక్క, మనం రుబ్బి ఉంచుకున్న మసాలా వేసి ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకొని ఒక 1/2 అవర్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. చికెన్ బాగా నానే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ పోసి దానిలోని కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి కూడా వేసుకుని మంచి అరోమా వచ్చే వరకు వేపుకోండి. దానిలో మన చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టుకోండి. మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మన చికెన్ బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీనికి మూత పెట్టి హైలో ఉంచండి ఒక 5 మినిట్స్ వరకు. చూసారా? ఇప్పుడు సిమ్లో పెట్టి మనం బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. మూత తీయగానే అరోమా వస్తుందండి. ఎంత బాగుందంటే అంటే చాలా బాగుంది. ఇది సింపుల్ అండి చేసుకోవడం. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మన చికెన్ 90% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంక మనం ఇందులో కొత్తిమీర వేసుకుని ఇంకొక 10% కుక్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు 10% కుక్ అవ్వాలి అన్న టైంలోనే కొత్తిమీర వేస్తానండి. పచ్చిగా వేయను. సో అలాగా కొత్తిమీర కూడా మన చికెన్కి కానీ కర్రీస్కి కానీ బాగా పడుతుందన్నమాట. ఈ ఫ్రై స్పెషల్ ఏంటంటే మనము మసాలాలన్నీ హాట్ వాటర్లో నానబెట్టి రుబ్బి వేయడం వల్ల దీనికి ఇంత మంచి అరోమా వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకొక 2-3 ఎండుమిర్చి వేసుకోండి. నేను మీడియంలానే చేశాను. అంత స్పైస్ తిన్న కాబట్టి మీరు స్పైస్ బాగా తినే వాళ్ళైతే ఖచ్చితంగా ఇంకో 2-3 ఎండుమిర్చి పడతాయి. సో ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. హోటల్లోకి వెళ్ళి ఎండుమిర్చి కోడివేపుడు తినే కంటే మనం ఇంట్లో ఇంత సింపుల్గా మనమే చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.